జగన్ టార్గెట్ 36. ఈ 36 మందితో జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారా? తన దయా దాక్షిణ్యాల మీదే ప్రభుత్వం నడుస్తుందని చెప్పిన జగన్ రేపు ఏం చేయబోతున్నారు? ఈ ప్రభుత్వం మ్యాజిక్ ఫిగర్ సాధించగలదా? ఇప్పుడు రాష్ట్రమంతటా ఇదే చర్చ జరుగుతోంది. జగన్ కు డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్న వారు 22 మంది ఎమ్మెల్యేలున్నారు. మరో 15 మందిని జగన్ తన వైపు తిప్పుకోగలిగితే ప్రభుత్వం ప్రమాదంలో పడ్డం ఖాయం. కాంగ్రెస్ సర్కార్కు 155 మంది ఎమ్మెల్యేలున్నారు. పీఆర్పీ ఎమ్మెల్యేలు 18 మంది, ఎంఐఎం ఎమ్మెల్యేలు 7, 3 ఇండిపెండెంట్లు సపోర్ట్ ఇస్తున్నారు. అంటే ప్రభుత్వానికి ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు 183 మంది ఉన్నారు. అయితే పీఆర్పీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి జగన్ వైపు వెళ్లడంతో ప్రభుత్వానికి 182 మంది ఎమ్మెల్యేలున్నారు. జగన్ వర్గం టార్గెట్ ఎమ్మెల్యేలు 36 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే 146 మంది ఎమ్మెల్యేల మద్దతుంటుంది. మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే 147 మంది ఎమ్మెల్యేల మద్దతుండాలి. అంటే ప్రభుత్వం ప్రమాదంలో పడ్డట్టే. ఒకవేళ జగన్ వర్గం ఓటింగ్ కు గైర్హాజరైతే మాత్రం ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని పరిశీలకులంటున్నారు. టీడీపీకి 90 మంది ఎమ్మెల్యేలున్నారు. సిపిఎంకు 1 ఎమ్మెల్యే, సిపిఐకి 4 ఎమ్మెల్యేలున్నారు. టీఆర్ఎస్ కు 11 మంది, బీజేపీకి 2, లోక్సత్తాకు 1 ఎమ్మెల్యే ఉన్నారు. అంటే ప్రతిపక్షాల బలం సంఖ్య 109. సభలో మొత్తం 293 మంది ఎమ్మెల్యేలున్నారు. దీనిలో జగన్ వర్గం టార్గెట్ పెట్టిన ఎమ్మెల్యేలు 36 మంది ఓటింగ్ కి దూరంగా ఉంటే 257 మంది సభలో ఉంటారు. దీనిలో సగం మంది అంటే 128 మంది సపోర్ట్ ఉండాలి. ప్రతిపక్షాలు మొత్తం కలిపి 109 మందే ఉన్నారు గనుక ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదు. అసలు ఎలాంటి స్ట్రాటజీని అనుసరించనున్నారు? ప్రభుత్వానికి ప్రమాదం తెచ్చిపెడతారా? వేచి చూడాలి.